హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలని బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే, స్నేహం అంటే అన్ని పర్సనల్ విషయాలు చెబితేనే మనతో స్నేహంగా ఉంటారు అన్న అపోహతో ఇక ఎప్పుడు అన్ని విషయాలు చెప్పేసి అవతల వాళ్ళ గుప్పెట్లో మానసికంగా చిక్కుకుపోతున్నారు. సరదాగా మాట్లాడుకోవాలి, మనసు పంచుకోవాలి, ఎవరికైనా ఎంత చెప్పాలో ఇక అంతే చెప్పాలి. మనం ఎలా ఉన్నా, ఏం చెప్పినా చెప్పకపోయినా మనకు అండగా నిలిచేదే స్నేహం. విడిపోతారేమో అన్న భయంతో అస్సలు ఉండకండి. విడిపోయే పరిస్థితుల్లో కూడా విడిపోనిది స్నేహం. నిజమే కదండి. మా వాళ్లను తిట్టావు అందుకే నువ్వంటే కోపం అని భార్య, మా వాళ్ళని అంటున్నావని అందుకే నువ్వంటే చిరాకు అని భర్త. ఇక ఇద్దరూ ఒకరినొకరు కసురుకుంటే, ఒకరు పుట్టింటికి మరొకరు తన ఇంట్లో ఉండిపోతే, ఇక మీ బంధం ముందు ఎవరైనా సరే పరాయి వాళ్ళు కావాలి, కానీ వేరొకరి ముందు అసలు ఒకరినొకరు మీరు పరాయి వాళ్ళు కాకూడదు. నిజమే కదండి. కష్టం వస్తే కడవరకు నిలిచేది భార్య, ఏం జరిగినా తోడు నీడగా ఉండేది భర్త మాత్రమే అని గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదా? పిల్లలు ఏ తప్పు చేసినా సరే ఎలా పెంచినా తల్లిదండ్రులని అనాలని అనేస్తారు కదా. పిల్లలు తప్పు చేస్తే కన్నవారిదేనా తప్పు? ఇక అనుక్షణం వాళ్ళు ఏం చేస్తారో ఎలా తెలుస్తుంది? ఏ తల్లి తండ్రి కూడా చెడుగా మారాలని కోరుకోరు కదా. పిల్లల్ని కనగలం, వాళ్ళు చేసే పనులు ఊహించడం కుదరదు కదా. ఇక చివరిగా ఒకటి చెప్పాలని ఉంది. మనందరినీ దేవుడే పుట్టిస్తాడు. మనలో పెద్దవాళ్ళుంటారు, మంచోళ్ళుంటారు. చెడ్డవాళ్ళు చూసి పుట్టించిన ఆ దేవుణ్ణి అనాల్సిందంటే ఎంత అవివేకమో ఒక్కసారి ఆలోచించండి. ప్రేమించే వయసులో చదువుకోమంటే ఎలా అనుకుంటారు? ప్రేమకు వయసుతో పని లేదు, కరెక్టే కదా. కానీ చదువుకునే వయసులో మాత్రమే చదువుకోగలం. ప్రేమ అంటే రెండు మనసులను తెలుసుకునే వయసు వచ్చినప్పుడే నిజమైన ప్రేమ. వ్యామోహానికి ప్రేమ అని పేరు పెట్టి మిమ్మల్ని మీరే నాశనం చేసుకుంటున్నారు. ప్రేమించడం గొప్ప కాదు, ఆ ప్రేమను నిలబెట్టుకోవడం గొప్ప. ఆ ప్రేమను నిలబెట్టుకునే వయసు వచ్చేంత వరకు కాస్త ఆగండి. అసలు ఎందుకిలా మనం బంధాల కోసం ప్రాకులాడిన ప్రతిసారి పిచ్చి మొహంలా చూస్తారు? ఇక అదే మనం మన హద్దుల్లో ఉంటే పొగరు పెరిగిందంటారు. కానీ ఇదే కరెక్ట్. మనల్ని ఏమైనా అనని, మనల్ని పట్టించుకోనప్పుడు మనం కూడా అలానే ఉండాలి. అప్పుడే వాళ్ళకి మన విలువ తెలుస్తుంది. మన విలువ మనమే వాళ్లకు తెలిసేలా చెయ్యాలి. ఒక వస్తువు విలువ ఒకరు నిర్ణయిస్తారు, కానీ మన విలువ ఒకరు నిర్ణయించకూడదు. నిర్ణయించేంత అలుసు ఎవ్వరికీ ఇవ్వకండి, చులకనగా కూడా కావద్దు. అర్థమైంది కదండి. ఇక ఒకరి అదృష్టం చూసి నేను కూడా అలా ఉంటే బాగుండేది అనుకుంటాం. వాళ్ళ బాధ ఏంటో మనకేం తెలుసు? లేని వాటి గురించి బాధపడుతూ ప్రస్తుతంలోని ఆనందాన్ని గుర్తించలేం. వాళ్ళ సుఖాలు సంతోషాలు కావాలి అనుకున్నప్పుడు ఇక వాళ్ళ కష్టాలు కూడా అనుభవించాలని మర్చిపోవద్దు. ఎందుకు అంటే ప్రతి మనిషి జీవితం కష్టసుఖాలతోనే ముడిపడి ఉంటుందని గుర్తుపెట్టుకో. ఒకరి అదృష్టం చూసి నేను కూడా అలా ఉంటే బాగుండేది అనుకుంటాం. వాళ్ళ బాధలేంటో మనకేం తెలుసు? లేని వాటి గురించి బాధపడుతూ ప్రస్తుతంలోని ఆనందాన్ని గుర్తించలేకపోతున్నాం. నిజమే కదా. వాళ్ళ సుఖాలు సంతోషాలు కావాలి అనుకున్నప్పుడు వాళ్ళు కష్టాలు కూడా అనుభవించాలని మర్చిపోకండి. ఎందుకు అంటే ప్రతి మనిషి జీవితం కష్టసుఖాలతోనే ముడిపడి ఉంటుంది కాబట్టి. అర్థమైంది కదండి. మన అని నమ్మిన మనిషి మనల్ని మోసం చేస్తే ఇంక జీవితంలో ఎవ్వరినీ కూడా నమ్మాలనిపించదు. నమ్మకం ప్రాణం రెండూ ఒకటే. ఒకటి పోతే ఒకటి తిరిగి రాదు. ఒకరు అలా చేశారు అని అందరినీ ఒకే తాడుకి కట్టలేం కదా.
అందరూ అలానే ఉంటారు అనుకొని కరెక్ట్ మనిషి ఎదురైనప్పుడు నమ్మలేకపోతున్నాం. అందుకే ఎవరిని కూడా గుడ్డిగా నమ్మొద్దు, మోసపోకు కూడా. ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్ము. నీ ఆత్మాభిమానాన్ని ప్రశ్నించే ఒక్కరిని కూడా నమ్మొద్దు. ఇక చిన్న గొడవ జరిగినందుకే మీ పుట్టింటికి వెళ్ళిపో అని అంటే ఇన్నాళ్ళు చూపించిన ప్రేమ కేవలం అవసరాల కోసమేనా? గుర్తుంచుకోండి. అలాగే ఒక్క విషయం ఏంటి అంటే, భార్యను వెళ్ళిపో అని చెప్పినంత సులువు కాదు కదా మాట పడుతూ ఉండడం. అలా మాట పడుతూ ఉంటే అదే ఇంట్లో ఉంటుందిలే అని. తాళిబంధం కన్నా పేగుబంధం చాలా గొప్పది. అంటే పిల్లల కోసమే బందీగా ఉండే రోజులే ఎక్కువగా ఉంటున్నాయి ఆడవాళ్ళకి. నిజమే కదండి. భార్య లేకపోతే బ్రతకలేమా అన్న ప్రశ్న మొదలైతే ఇక పంతమే మిగులుతుంది. గొడవలు లేని ఇల్లుండదు, గొడవలు లేని ఆలు మగలు కూడా ఉండరు. నిజమే కదండి. ఇక అలాగే ఒక ఆడది నిన్ను వదిలేసే ముందు ఇక నీ ప్రేమను అస్సలు టెస్ట్ చెయ్యదు. నీ యొక్క తెలివిని మాత్రమే టెస్ట్ చేస్తుంది. అప్పుడే నిన్ను వదిలేస్తుంది. నిన్ను ఎలా వదిలేయాలో కూడా నిర్ణయించుకుంటుంది. అది ఆడదేనా మగవారైనా సరే, ఎవరైనా. ఇది కొంతమందికి మాత్రమే, అందరికీ కాదు. ఇలా చేసి ఆ తర్వాతే వాళ్ళు విడిపోతారు, వదిలించుకొని వెళ్ళిపోతారు. అర్థమైంది కదండి. సో చూశారు కదా ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.